AP TET, DSC, 2024. 4th Class Telugu. Part 4. Final part. క్రింది వాక్యాలు చదివి ఏ కాలంలో ఉన్నాయో తెలపండి. 1. జోసెఫ్ రేపు విశాఖపట్టణానికి వెళ్ళాడు. భవిష్యత్ కాలం. 2. రమణి సినిమా చూసింది. భూతకాలం. 3. హారచిత పాఠం చదువుతున్నది. వర్తమానకాలం. 4. ఖాదర్ కథ రాశాడు. భూతకాలం. 5. మణి మేకల ముగ్గు వేస్తున్నది. వర్తమానకాలం. 6. రాబర్ట్ రేపు ఇంటికి రంగులు వేస్తాడు. భవిష్యత్ కాలం. వీరగంధం తెచ్చినారాము వీరుడెవడో తేల్పూడి అనే ఈ మాసపు గేయం ఎవరు రచించారు? త్రిపురనేని రామస్వామి. త్రిపురనేని రామస్వామి జననం జనవరి 1887 15. మరణం జనవరి 1943 16. త్రిపురనేని రామస్వామి హేతువాద రచయిత. త్రిపురనేని రామస్వామి బిరుదు కవిరాజు. త్రిపురనేని రామస్వామి రచనలు. 1. సుతపురాణం. 2. పల్నాటి పౌరుషం. పెను నల్లి అనే ఈ మాసపు కథ ఎచ్చట నుండి గ్రహించారు? నీతి చంద్రిక. నీతి చంద్రిక రచయిత పరవస్తు చిన్నయసూరి. రాజుగారి మంచంలో పెను నివసించేది. ఒకరోజు పెను దగ్గరికి నల్లి వచ్చింది. నల్లికి తన రాజుగారి రక్తం తగాలని ఉంది అని తన కోరికను పెనుతో చెప్పింది. పెను రాజుగారిని నల్లి కుట్టే సమయం సందర్భం వివరించి చెప్పింది. నల్లి పెను మాట వినకుండా తొందరపడి కుట్టడం వల్ల రాజుగారి సైనికుల చేతిలో పెను చనిపోయింది. నల్లి త్వరగా పరిపోయింది. పెను దొరికిపోవడం వల్ల చనిపోయింది. బారిస్టర్ పార్వతీశం. పాఠ్యాంశ ప్రక్రియ కథన. ఇతివృత్తం హాస్యం. పాఠ్యాంశ రచయిత మొక్కపాటి నరసింహశాస్త్రి. మొక్కపాటి నరసింహశాస్త్రి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించారు. తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి చెందిన నవల బారిస్టర్ పార్వతీశం. మొక్కపాటి నరసింహశాస్త్రి రచనలు. 1. మొక్కుబడి. 2. అభ్యుదయం. 3. పెద మావయ్య. బారిస్టర్ పార్వతీశం పేరు వేమూరి పార్వతీశం. నరసాపురం దగ్గర మొగలితురు వీరు కాపుర స్థలం. టైలర్ స్కూల్లో 5వ ఫారం వరకు చదువుకొన్నాడు. స్నేహితుడు సలహాతో బారిస్టర్ చదవాలని నిర్ణయించుకున్నాడు. తాను వెళుతున్న రైలులో చైన్ లాగి సామాను కట్టినందుకు 50 రూపాయలు జరిమానా విధిస్తే బ్రతిమాలి తప్పించుకున్నాడు. చెన్నపట్నం, మద్రాసు లో టోపీలు అమ్మేవారి దగ్గర ఖర్జూర పాకులతో అల్లిన ఆడవారు పెట్టుకునే పెద్ద టోపీ కొన్నాడు. తుత్తుకుడిలో రైలు ఆగింది. అక్కడ కొలంబో వెళ్లే స్టీమరు ఎక్కడు. కొలంబో నుండి మార్సల్స్ వెళ్లే స్టీమరు ఎక్కడు. పదాలు అర్థాలు. 5వ ఫారం 10వ తరగతి. హితోపదేశం మేలు చేసే మాట. బారిస్టర్ ఇంగ్లండులో న్యాయశాస్త్రం చదువుకున్నవారు. దంతధావనం పళ్ళు తోముకోవడం. కచ్చికాలు కాల్చిన పిడకలు. అంగవస్త్రం తువ్వాలు. చాదు పిండితో తయారు చేసిన బొట్టు. దొర తెల్లజాతి పురుషుడు. దొరసాని తెల్లజాతి స్త్రీ.
స్టీమరు ఆవిరితో నడిచే పెద్దనావ. గుర్రానికి సుడులు కావాలి. గాడిదకు అవసరం లేదు. గుర్రాన్ని కొనాలి. గాడిదను కొనక్కర్లేదు. గుర్రానికి జీను కావాలి. గాడిదకు అవసరం లేదు. ఆశ్వానికి సంరక్షణ కావాలి. గార్ధభానికి అవసరం లేదు. హాయనికి గుగ్గిలు దాణా పెట్టాలి. గాడిదకు ఇవి అవసరం, అందుకే నేను గాడిదను అధిరోహిస్తాను అని అన్నది చిలకమర్తి రాసిన గణపతి నవలలో. గణపతి. ఆశ్వానికి పర్యాయ పదాలు గుర్రం, హయం. గాడిదకు మరో పేరు గార్ధభ. రోహిణి కార్తెలో ఎండకు రోళ్లు పగులుతాయి. నక్షత్రాలు 27. 1. అశ్విని 2. భరణి 3. కృత్తిక 4. రోహిణి 5. మృగశిర 6. ఆరుద్ర 7. పునర్వసు 8. పుష్యమి 9. ఆశ్లేష 10. ముఖ 11. పుబ్బ 12. ఉత్తర 13. హస్త 14. చిత్త 15. స్వాతి 16. విశాఖ 17. అనురాధ 18. జ్యేష్ఠ 19. మూల 20. పూర్వాషాఢ 21. ఉత్తరాషాఢ 22. శ్రవణం 23. 024. ఇరవై 5. పూర్వ భద్ర 26. ఉత్తర భద్ర 27. రేవతి. పూర్ణిమనాడు ఏ నక్షత్రం ఉంటే ఆ నెలకు ఆ పేరు పెట్టారు. ఆశ్విని అంటే ఆశ్వయుజం మాసం. కృతిక అంటే కార్తీక మాసం. రాశులు, నక్షత్రాలు అన్నీ చంద్రమాసం మీద ఆధారపడి ఉంటాయి. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలానికి ఆ కార్తె పేరు పెట్టారు. సంవత్సరానికి 27 కార్తెలు. ఆశ్విని కురిస్తే అంతా నష్టం. భారణిలో చల్లిన నువ్వు చేను కాయకు బరిగెడు గింజట. క్రియపదాలు వాక్యంలో వాడినప్పుడు అవి 2 రకాలుగా పనిచేస్తాయి. 1. వాక్యాన్ని పూర్తి చేయడం. 2. వాక్యాన్ని పూర్తి చేయకపోవడం. వాక్యాన్ని పూర్తి చేయగలిగిన క్రియపదాలను సమాపక క్రియలు అంటారు. సమాపక క్రియ వాక్యాలు. 1. రవి ఇంటి పని చేశాడు. 2. లత పరీక్ష రాస్తుంది. వాక్యాన్ని పూర్తి చేయలేని క్రియలను అసమాపక క్రియలు అంటారు. అసమాపక క్రియ వాక్యాలు. 1. రవి ఇంటి పనిని చేసి. 2. పిల్లలు నడుస్తూ. 3. లత పరీక్ష రాస్తూ. ఏరువాక అనే ఈ మాసపు పాట ఎవరు రచించారు? బిరుదురాజు రామరాజు. బిరుదురాజు రామరాజు జననం ఏప్రిల్ 1925. 16. మరణం 2010 ఫిబ్రవరి 8. బిరుదురాజు రామరాజు వరంగల్ జిల్లా దేవనూరు గ్రామంలో జన్మించారు. తెలుగు జానపద గేయ సాహిత్యంపై మొట్టమొదటిగా పరిశోధన చేసింది బిరుదురాజు రామరాజు. బిరుదురాజు రామరాజు రచనలు. 1. తెలుగు జానపద రామాయణం. 2. తెలుగు సాహితోర్ధకులు. అత్యాస అనే ఈ మాసపు కథను ఎచ్చట నుండి గ్రహించారు? పంచతంత్ర కథలు. ఒక అడవిలో జిత్తులమారి నక్క ఉంది. వాక్యాన్ని పూర్తి చేయలేని క్రియలను అసమాపక క్రియలు అంటారు. రెక్కడితే గాని డొక్కడదు అనే బాధ నక్కలకు ఉండదు. వేటగాడు వేటాడి చంపిన లేడిని భుజాన వేసుకుని వస్తుండగా పందిని చూశాడు. సుకారం అనగా పంది.
వేటగాడు కొట్టిన బాణం పందిని గాయం చేసింది. పంది వేటగాడి మీద దాడి చేసి చంపింది. ఈ పెనుగులాటలో ఒక పాము చచ్చినది. పాము, లేడీ, వేటగాడు, పంది మాంసాన్ని ఒకేసారి చూసిన నక్క వీటిని ఎప్పుడైనా తినవచ్చుగాని ముందుగా నరాలతో తయారు చేసిన వింటి నారీని తింటాను అనుకొని దాన్ని కొరికింది. విల్లు దెబ్బకు నక్క చచ్చిపోయింది. రాజు, కవి. పాఠ్యాంశ ప్రక్రియ, పద్య కథ. రెక్కడితే గాని డొక్కడదు అనే బాధ నక్కలకు ఉండదు. ఇతివృత్తం, సామాజిక అంశం. రాజు, కవి. పాఠ్యాంశ రచయిత గుర్రం జాషువా. జాషువా కవిత్వ లక్షణాలు: 1. ప్రశస్తమైన పద్య శిల్పం. 2. సులలితమైన ధార. 3. దళితుల పట్ల అపారమైన ప్రేమ. 4. సామాజిక అసమానతల పట్ల ఆగ్రహం. గుర్రం జాషువా గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. గుర్రం జాషువా బిరుదులు: 1. నవయుగ కవి చక్రవర్తి. 2. కళా ప్రపూర్ణ. గుర్రం జాషువా రచనలు: 1. పిరదోసి. 2. గబ్బిలం. 3. క్రీస్తు చరిత్ర. రాజు, కవి. పాఠ్యంలో రవి వల్ల తాతయ్య వద్దకు వచ్చి రాజు, కవి వీరిలో ఎవరు గొప్పవారు తెలుసుకుని రమ్మనరు మా మాస్టర్ గారు అన్నాడు. రాజు, కవి కథ తాతయ్య చెప్పాడు. రాజు చనిపోయాక ప్రజలందరూ అయ్యో, చుక్క రాలింది అన్నారు. కవిగారు మరణించిన తరువాత కవిగారు ఆకాశంలో ధృవతారల ప్రకాశిస్తున్నారు అన్నారు. రాజుగారు గుర్తుగా రాజ్యమంతటా విగ్రహాలు పెట్టారు. కొంతకాలానికి రాజుగారిని మర్చిపోయారు. కవి రాసిన పద్యాలు, రచనలు పాడుకుంటూ కవిని ఎప్పటికీ మర్చిపోలేదు. పదాలు, అర్థాలు. సౌధం, భవనం. ప్రబాలడం, ఎక్కువ కావడం. సుకవి, మంచి కవి. రాజదండం, రాజా శాసనం. రుచిమయం, కాంతితో నిండినది. గండ వితతిమయం, రాళ్లతో నిండినది. ఆత్మ గౌరవ కామము, తమ గౌరవాన్ని కోరుకునేవారు ప్రస్తుతింతురు, పొగుడుతారు. సుధా అమృతం. ఇహం ఇలోకం. O equals. గగనం, ఆకాశం. గజని మహమ్మద్ ఆస్థానంలో మహాకవి పిరదోసి. పిరదోసిని పిలిచి గజనీ మహమ్మద్ తన విజయ యాత్రలను గ్రంథంగా రచిస్తే పద్యానికి ఒక బంగారు నాణెం ఇస్తానన్నాడు. 30 సంవత్సరాలు పిరదోసి శ్రమించి రాజుగారి గురించి రచించిన గ్రంథం షానామా. షానామాలో గల పద్యాలు సంఖ్య 60,000. రాజుగారు బంగారు నాణేలకు బదులు వెండి నాణేలు ఇచ్చారు. అప్పుడు కవి రాజుగారిని నిందిస్తూ పద్యాలు రాశాడు. రాజు తప్పు గ్రహించి బంగారు నాణేలు పంపాడు. క్రింది పదాలు ఆధారంగా చివర లం వచ్చే పదాలు రాయండి. 1. రాసే సాధనం కలం. 2. నీరు, జలం. 3. నాగలి, హలం. 4. రంధ్రం, బిలం. 5. సమయం, కాలం. 6. శక్తి, బలం. క్రింది పదాలకు పర్యాయ పదాలు రాయండి. 1. ఇల్లు, నివాసం, గృహం. 2. ధనం, డబ్బు, విత్తనం. 3. ప్రపంచం, జగత్తు, విశ్వం. 4. తార,
నక్షత్రం, చుక్క, 5. కత్తి, ఖడ్గం, కరవాలం. వెయ్యేళ్ల కవినోయ్ అనే ఈ మాసపు పాట ఎవరు రచించారు? అడవి బాపిరాజు. జననం జనవరి 1887 15. మరణం జనవరి 1943 16. అడవి బాపిరాజు కవి, నవలాకారుడు, కథకుడు, చిత్రకారుడు. అడవి బాపిరాజు రచనలు 1. నారాయణరావు 2. హిమబిందు 3. గొనగొన్న రెడ్డి 4. శశికళ 5. గంగిరెద్దు. దెబ్బకు దెబ్బ అనే ఈ మాసపు కథ ఎచ్చట నుండి గ్రహించారు? నీతి కథలు. ఒక రైతు కట్టెలు కొట్టుకుని జీవించేవాడు. ఒక వ్యాపారి రైతు వద్ద కట్టెల బండి 20 రూపాయలకు కొని కట్టెలతో పాటు బండిని కూడా లాక్కున్నాడు. రైతువాళ్ల కూతురు వ్యాపారి వద్దకు ఎండు కట్టెల మోపు తీసుకువెళ్ళింది. ఎండు కట్టెల మోపు 2 గుప్పిళ్ల బియ్యంకు వ్యాపారికి అమ్మింది. బియ్యంతో పాటు గుప్పిళ్ల కూడా కోసి ఇవ్వాలి అని అడిగి వ్యాపారికి బుద్ధి చెప్పింది. వెయ్యేళ్ల కవినోయ్ అనే